ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున 78వ స్వాతంత్ర దినోత్సవపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను జ్ఞాపకము చేసుకుంటున్నాం. వారిని గౌరవిస్తున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. మంచిది. నిజంగా ఇది మన జీవితాలకు సంతోషకరమైన దినము. అయితే రాజకీయ స్వాతంత్రము ఆత్మీయ బంధకాల నుండి విడిపించలేదు. ఆత్మీయ బంధకాల నుండి విడిపించబడకపోతే మన జీవితాలకు సార్థకత లేదు, నిత్య జీవితంలోనికి ప్రవేశముండదు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగానైనా ఏ బంధకాల చేత బంధించబడ్డామో మనమెందుకు ఈరోజు మనలను మనము స్వపరిశీలన చేసుకోకూడదు? ఆత్మీయ బంధకాల నుండి మనలను స్వతంత్రులను చేయగలిగినది ఏదైనా ఉందంటే అది సత్యమే. సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది. సత్యము అంటే యేసు ప్రభువే. ప్రియులారా, ఆయన వాక్యమే సత్యము. సత్యమై ఉన్న వాక్యము మనలను దేని నుండి స్వతంత్రులను చేస్తుందంటే పాప బంధకాల నుండి మనము విడిపించబడాలి. ఇప్పటికే ఆత్మీయ బంధకాల నుండి విడిపించబడితే నీ జీవితము ధన్యం. అయితే ఒక్క మాట, లెక్కలేనంత మంది నశించిపోతుండగా వారిని గూర్చిన భారము ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకుందా? మీ బాధ్యత గుర్తుందా? ప్రియులారా, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా క్షేమకరముగా వెళ్ళగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్లుగా అది సాధ్యము కావాలని ప్రార్థించండి. స్వతంత్ర దేశములో బందీలుగా జీవించవలసిన పరిస్థితులు రాకూడదని ప్రార్థించండి. లౌకిక దేశములో మనం ఆరాధించే దేవుని స్వేచ్ఛగా ఆరాధించే పరిస్థితులు కనుమరుగు కాకూడదని ప్రార్థించండి. కులమత భేదాలు మన కాళ్లకు బంధాలు వేయకుండా ఉండులాగున ప్రార్థించండి. ఏది ఏమైనా ప్రియులారా, బ్రిటిష్ దాస్యము నుండి రాజకీయ స్వాతంత్రాన్ని పొందాం. ప్రియులారా, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అన్న వచనము ప్రకారము పాపము వలన వచ్చు జీవితము మరణము, నిత్య నరకము. కాబట్టి మరణకరమైన పాప దాస్యము నుండి మనల్ని విడిపించువారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే నీ ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్న వచనము ప్రకారము ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి పాపపు దాస్యము నుండి నిన్ను నన్ను విడిపించాడు. అయితే నీ పాపములను ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడి బంధకముల నుండి విడిపించబడిన అనుభవము ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీకుందా? లేకుంటే క్రీస్తు నీకిచ్చిన స్వాతంత్రములో కూడా బంధకాల్లోనే జీవిస్తున్నావన్నమాట. ఆయనిచ్చిన స్వాతంత్రాన్ని పాపము చేయడానికి వాడుతున్నవన్నమాట. అది నీకెంత మాత్రమో క్షేమకరము కాదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఈరోజైనా నీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించగలిగితే నీ జీవితము ధన్యమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, జాన్ హైడ్ ఇంగ్లాండ్ నుండి భారతదేశమునకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో భారతదేశ రక్షణ కొరకు ప్రార్థించేవాడంట. అతని మోకాళ్ల ప్రార్థనతో ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట. అతని భారభరితమైన ప్రార్థనకు ఎడమ ప్రక్కన ఉండాల్సిన గుండె సహితం మధ్యలోనికి చేరిందంట. ప్రభువా, ఆత్మల నింపుదల నివ్వు, లేకుంటే నా ఆత్మను తీసుకో అంటూ రోదిస్తూ ప్రార్థించేవాడంట. ఆయనకే అంత భారముంటే ఒక భారతీయునిగా మనకెంత ఉండాలి?
ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు రాజకీయ నాయకుల రక్షణ, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు, మేయర్లు, చైర్మన్స్, వీరిలో అనేకులకు నేరుగా నీవు సువార్తను ప్రకటించకపోవచ్చు, కానీ వీరి కొరకు ప్రార్థించడం ద్వారా వారిలో పరివర్తనను తీసుకురావచ్చు. ప్రార్థన చట్టాలను మార్చేస్తుంది. ఎస్తేరు ఆ పని చేయగలిగింది. మరి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీకు సాధ్యమే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేశ రక్షణ కోసము ప్రార్థించే ప్రార్థన యోధులు లేవాలి. అది ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవే ఎందుకు కాకూడదు? భారతదేశాన్ని ప్రభువునకే స్వంతము చేయాలి. కనీసము ఈ రోజైనా నీ దేశము కోసం ప్రభు పాదాల చెంత మోకరిల్లి దేశ రక్షణ కొరకు, అనేకుల విముక్తి కొరకు ప్రార్థించాలని కోరుకొనుచున్నాను. అట్టి రీతిగా మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకున్నట్టు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శక్తి కలిగిన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవపు పండుగల జరుపుకొనుటకు మీరు మాకిచ్చిన మహాభాగ్యమును బట్టి మీకే స్తోత్రములు. దేవా, బ్రిటిష్ వారి బానిసత్వము నుండి మా భారతదేశమును విడిపించి మీ కృపలో నడిపిస్తున్నందుకే మీకే మహిమ. దేవా, మా దేశానికి స్వాతంత్రము ఉన్నా మేమందరము సరైన రక్షణలో ఉండుటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవా, మా దేశములోని ప్రజలందరి ఆత్మల రక్షణకు మార్గాన్ని సరళము చేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, మీ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండునని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము మా దేశములో పరిశుద్ధ కార్యములు జరిగించి ప్రజలందరికీ రక్షణనిచ్చి బలమైన భద్రతనిచ్చి నీ కృపాక్షేమములు మా దేశంపై ఉంచండి. దేవా, మా దేశ రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, లోక్సభ సభ్యులను, రాజ్యసభ సభ్యులను, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మేయర్లను, చైర్మన్లను, వీరందరినీ ఈ దినాన జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, వీరందరి ద్వారా మంచి పాలనను అందించండి. తండ్రి, మా భారతదేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచి ఆశీర్వదించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈరోజు మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. అయ్యా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని వారి మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది నాయనా. అయ్యా, నీ బిడ్డల్ని నీ కౌగిట మీరు భద్రపరుచుకొని ఆ దేశము చుట్టూ నీ కంచె వేసి ప్రతి దాడి నుండి బిడ్డల్ని మీరు కాపాడి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడు వింటున్నావు. నా తండ్రి, ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత నీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను నీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో
ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.